వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ప్రజావాణి ఫిర్యాదులతో పాటు సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన ఫిర్యాదులను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 60 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నేను శ్రద్ధ చూపుతున్నానని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాను. ప్రయాణికులందరికీ కూడా భరోసా ఇస్తాను. నేను రహదారి భద్రత పట్ల ఇతరులకు అవగాహన కల్పించేలా సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. మరియు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన నిరంతరం సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి చెప్పండి. దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. లిమిట్స్ అనేది చేసుకోవాలి. ఫైన్ ఏదో మేము ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫన్. ఫైన్ వేస్తే మళ్ళీ వస్తుంది, ఇన్ని ఫైన్ వేస్తామని మేము చూపించవచ్చు. బట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. అది మీకు ఎవరన్నా వన్స్ యూ లూజ్ సమ్వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. సో ప్లీజ్ మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మీ ఆఫీసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డీక్యూ గారు ఉన్నారు, మీ సెక్రటరీస్ అందరికీ చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రారు, బట్ వాళ్ళ జనరల్ ఆఫీసెస్ కి వాళ్ళు కమ్యూట్ చేస్తూ ఉంటారు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి. నేషనల్ హైవే మీద తక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయండి, మన ఇంటర్నల్ రోడ్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి యాజ్ పర్ ద ప్రీవియస్ ఇయర్స్ డేటా. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ లో ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినట్టు ఏసీఎల్పీ గారు, జేసీ గారు మేమందరం కూడా పార్టిసిపేట్ అవుతాం. ఎస్పీ గారు ఎవ్రీ డే ఇన్ వనపర్తి డిస్ట్రిక్ట్ లాస్ట్ 164 డేస్, వనపర్తి జిల్లాలో 164 డేస్ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్, fatal accidents, 164 days. Last year we had about 145 deaths. So in India, every 4 minutes ki one person is dying because of road accidents. And then only deaths చెప్తున్నా, ఇంకా పర్మనెంట్ డిసెబిలిటీస్, శారీరకంగా మానసికంగా వచ్చే ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ యువర్ నియర్ అండ్ లవ్డ్ వన్స్, దట్ ఈస్ అడిషనల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్. సో దిస్ రోడ్ సేఫ్టీ అనేది మన ఇట్స్ ప్రివలెంట్ ఎవ్రీవేర్, బట్ మన సిటీలో మన డిస్ట్రిక్ట్ లో కొద్దిగా విచ్చలవిడిగా ఉంటుంది. దాని మీద మనం యాజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీ హ్యావ్ అ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ ఓన్లీ పార్టిసిపేటింగ్ దీస్ రూల్స్ బట్ ఆల్సో బీ అన్ ఎగ్జాంపుల్ టు ద జనరల్ సిటిజన్స్. సో దట్స్ వై టుడే మార్నింగ్ యూ మైట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ మన పోలీస్ వాళ్ళు బయట ఉన్నారు. లోపలికి వచ్చి పార్క్ చేసుకున్నట్టు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలని చెప్తున్నారు, లేదంటే లోపలికి తెలవడాలి. చాలా మంది బయట పార్క్ చేస్తున్నారు. So this is not acceptable. Please pass on to your subordinate officers. It is only 2 minutes money mark kuda bayada photo తీసుకొని ఫైన్ వెళ్ళేమా. సో ఏమి చేసినా మీరు ఎంత చేసినా కూడా నేను హెల్మెట్ వేసుకోను ఇట్లా ఎవరైనా ఉంటే నేను డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇన్వైట్ చేస్తాను. సో ప్లీజ్ టెల్ యువర్ సబార్డినేట్స్ అండ్ యువర్ ఆఫీసర్స్ అందరికి కూడా దట్ హెల్మెట్స్ ఈజ్ మ్యాండేటరీ. వాళ్ళ బైక్ నడపాలంటే హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకోకుండా వస్తే మాత్రం ఫైన్ పడుతుంది. తర్వాత ఇంత ఇన్సిస్ట్ 2 సార్లు 3 సార్లు అంటే బైక్ సీజ్ చేపిస్తాం, మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. మనం జిల్లా అధికారులు స్థాయిలో ఉండి మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండి మనం కూడా ఇది చేయకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ పబ్లిక్ టు ఫాలో దిస్? సో ఇట్ వాస్ వెరీ ఎంబారసింగ్. బయట ఈరోజు మేము చూస్తుంటే అందరూ బయట పార్క్ చేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. సో ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఒక ఆఫీస్ లో మీ సేవా సెంటర్ ఉండే అంట ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ మీ ఫాలోయింగ్ రోడ్ సేఫ్టీ రూల్స్ ఆ రోజు 9th జనవరి థర్స్డే రోజు కూడా అదే ఉంటుంది. అండ్ మార్నింగ్ వచ్చేసి 6 to 7 2K రన్ ఉంటుంది. 10th జనవరి పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ 9th to 12th క్లాస్ అండ్ ఆన్ ద స్పాట్ ఫెలిసిటేషన్ ఆఫ్ రైడర్స్ వేరింగ్ హెల్మెట్స్ అండ్ ఫాలోయింగ్ రోడ్ సేఫ్టీ రూల్స్ బై ఎస్పీ, కలెక్టర్ అండ్ ఏసీఎల్బీ ఎవ్రీవన్. 16th రోజు Nukkad Natak on road safety at Vanpatti bus stand, and
and also health camp by DMHO. 17th January Nukkad Natak and road safety at Pepper bus stand and also health camp. 18th January safety awareness programs వివిధ రకాలుగా మనము చేయడం ప్లాన్ చేసాము. On the spot verification of riders wearing helmets and following road safety rules. వాళ్ళకి ఎవరెవరైతే రోడ్ పైన సీట్ బెల్ట్ పెట్టుకొని లేదా హెల్మెట్ ధరించి వెళ్తూ ఉంటారో వాళ్ళకందరికీ ఆన్ ద స్పాట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 8th January వెడ్నెస్డే రోజు సాయంత్రం 4 to 5 బైక్ ర్యాలీ ఉంటుంది మన ఐడిఓసి నుంచి నల్లచెరువు వరకు. అందరూ హెల్మెట్స్ ధరించి అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము.